మోడీ ధ్యానానికి ఆ ప్రాంతమే ఎందుకు? ఆ లెక్కలేంది? 7 దశల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ దశ పూర్తి కావడంతో పాటు ఈ రోజు సాయంత్రం 6:30 గంటల వేళలో జాతీయ మీడియా సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ఎవరేం చెబుతారు? మెజారిటీ వర్గాలు ఏమిటి? వారి అంచనాలు ఏమిటన్న దానిపై ఇప్పటికే బోలెడని లెక్కలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళలో వీటన్నిటికీ దూరంగా దాదాపు 48 గంటల పాటు ధ్యానంలో ఉండేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవటం, అందుకు తమిళనాడులోని ప్రసిద్ధ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేసుకున్నట్లుగా పేర్కొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అందరిలా వ్యవహరిస్తే ఆయన నరేంద్ర మోడీ అని అనలేము. ఊహించని రీతిలో రియాక్ట్ కావటం ఆయనకు మొదటి నుంచి అలవాటే. ఇప్పుడు అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. తన 48 గంటల నాన్ స్టాప్ ధ్యానానికి సంబంధించి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక మీద ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటే మోడీ మాత్రం కన్యాకుమారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న విషయం వెనుక లెక్కనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రధాన మోడీ ఎక్కడైతే ధ్యానం చేస్తున్నారో 1892లో స్వామి వివేకానంద అక్కడే ధ్యానం చేశారట. అప్పట్లో స్వామి వివేకానందుడు ఒక రాయి మీద ధ్యానం చేశాడు. 3 రోజులు 3 రాత్రుల పాటు ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ ధ్యానం చేసుకున్న తర్వాత వివేకానందుడిని జ్ఞానోదయం అయిందని చెబుతారు. ఆయన సిద్ధాంతాలకు తుది రూపాలను తీసుకొచ్చింది కూడా ఇక్కడేనన్నది చెబుతారు. స్వామి వివేకానందుడి ధ్యానం చేసిన ప్రాంతాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంలో 1963లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏక్నాథ్ రనాదే ఒక స్మారక కట్టడాన్ని నిర్మించారు. అదే వివేకానంద రాక్ మెమోరియల్. 1970 నాటికి పూర్తయిన ఈ నిర్మాణం ఇప్పటికే చక్కటి పర్యాటక ప్రాంతంగా పేర్కొంది. అప్పటి రాష్ట్రపతి వివి గిరి దీన్ని ప్రారంభించారు. ఇంత స్పెషల్ అయిన ప్రాంతం కాబట్టి ప్రధానమంత్రి మోడీ ఇక్కడే ధ్యానం చేయాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతారు. తాను చేసుకునే ధ్యానం కోసం కన్యాకుమారిని ఎంపిక చేసుకోవటంలో రాజకీయంగా కూడా లెక్కలు ఉన్నాయని చెబుతుంటారు. హ్యాట్రిక్ పీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత నుంచి ఫోకస్ సౌత్ ఆపరేషన్ను మరింత బలంగా చేపడతారని చెబుతున్నారు. మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్సభలో ఒక్క దక్షిణాదిలోనే 131 సీట్లు ఉండటం, అందులో తమిళనాడులో అత్యధికంగా 39 ఎంపీ స్థానాలు ఉండడం తెలిసిందే. కరుణానిధి, జయలలితల శకం ముగిసి పొలిటికల్ స్పేస్ ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలోకి తాము విజయవంతంగా అడుగు పెట్టగలిగితే పార్టీ ఫ్యూచర్ కు మరింత మేలు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. తాను చేసే ధ్యానంలో కన్యాకుమారి మరింత ఫేమస్ చేయడంతో పాటు రానున్న రోజుల్లో భారీ ఎత్తున దేశీయ, విదేశీ పర్యాటకులు పోటెత్తడం ఖాయమని చెబుతున్నారు. మోడీ ఇమేజ్ తమిళులకు మరింత పాజిటివ్ గా తెలిసేలా చేయనట్లుగా చెప్పాలి.